హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీయూ అప్డేట్స్. మనకి నిన్న బీటెక్ సంబంధించి 1-1, 1-2 రెగ్యులర్ మరియు సప్లీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది కదా. సో దానికి సంబంధించి ఒక్క రెగ్యులేషన్ వాళ్ళకి మాత్రం బాగా టైట్గా జరిగింది కరెక్షన్. అండ్ నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అసలు నిజంగా చెప్పాలంటే రికార్డ్ అని చెప్పచ్చు నిన్న వచ్చిన రిజల్ట్స్ పరంగా కానీ మనం చూసుకుంటే. ఓకే, మరి అప్డేట్ ఏంటనేది చూద్దాం. దానికంటే ముందు ఎవరైనా ఈ పేజ్ని కొత్తగా విజిట్ అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బీటెక్ సంబంధించి 1-1, 1-2 రెగ్యులర్ సప్లీ లాస్ట్ ఛాన్స్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి నిన్నటితో మనకి వచ్చేసాయి. అండ్ ఇప్పటి వరకు బీటెక్ అన్ని రిజల్ట్స్ అనేవి క్లియర్ అయ్యాయి. కానీ నిన్న వచ్చిన రిజల్ట్స్లో ఫర్ ద ఫస్ట్ టైం 85+ పాస్ పర్సంటేజ్ అనేది మన యూనివర్సిటీకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నిన్న అది రెగ్యులర్ కానివ్వండి, సప్లై కానివ్వండి, లాస్ట్ ఛాన్స్ మొత్తం కంపేర్ చేసి 85+ మన పాస్ పర్సంటేజ్ అనేది రిలీజ్ అయ్యింది. కానీ ఇక్కడ నిన్న వచ్చిన రిజల్ట్స్లో ఎక్కువ డిసప్పాయింట్ అయ్యింది ఓన్లీ R20 రెగ్యులేషన్ మాత్రమే. R20 రెగ్యులేషన్ పేపర్ వాల్యుయేషన్ చాలా స్ట్రిక్ట్గా జరిగింది. అండ్ చాలామంది మేము బాగా రాసాము కానీ మేము ఫెయిల్ అయ్యాము అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. రీకౌంటింగ్కి అప్లై చేయాలనుకుంటున్నారు. రీకౌంటింగ్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు చేసుకోండి. అండ్ నేనైతే ఖచ్చితంగా ఒకటే చెప్తాను, ఎక్కడో 1%, అది కూడా 0.1% మాత్రమే పాస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి తప్ప 100% పాస్ చేస్తారని అయితే నేను చెప్పను. సో రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యుయేషన్ అనేది ఎక్కడో హోప్స్ ఉంటాయి తప్ప అది కూడా చాలా రేర్ హోప్స్. సో ఎవరో ఒక్కరు పాస్ అవుతుంటారేమో నాకు తెలిసి. అది కూడా 10,000 ఛాలెంజ్ వాల్యుయేషన్కి అమౌంట్ పే చేయాలి. రీకౌంటింగ్ 100 రూపీస్ అయినా 100 రూపీస్ వేస్ట్ చేసుకోవడం తప్ప అడైతే ఇంకేం ఉండదు. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఎవరో ఒకరు పాస్ అవ్వడం జరిగింది తప్ప చాలామంది పాస్ అయ్యారని మాత్రం నేను చెప్పను. అండ్ కేవలం R20 రెగ్యులేషన్కి మాత్రమే పేపర్ వాల్యుయేషన్ కొంచెం అని చెప్పకూడదు, టైట్గా జరిగింది. మిగతా రెగ్యులేషన్స్ ఏదైనా సరే R19, R15 లాస్ట్ ఛాన్స్, R23 రెగ్యులర్ బ్యాచ్కి ఆసమ్ పేపర్ వాల్యుయేషన్గా జరిగింది. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మీ నోటిఫికేషన్ అనేది ఫస్ట్ ఇయర్ అది 1-1 కానివ్వండి, 1-2 కానివ్వండి, మే మంత్లో నోటిఫికేషన్ ఉంటుంది. అంటే నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అండ్ జూన్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే జూన్ ఎండింగ్ అంటే 24 ఆ టైంలోంచి ఆ డేట్స్లో మీకు సెమ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో పక్కాగా మే మంత్లో నోటిఫికేషన్ ఉంటుంది. అండ్ జూన్ ఎండింగ్కి మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 1-1, 1-2 రెండు నోటిఫికేషన్స్, 2 సెమిస్టర్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది ఆ టైంలోనే మే మంత్లోనే రిలీజ్ చేస్తారు. సో ఫెయిల్ అయిన వాళ్ళు ఏం డిసప్పాయింట్ అవ్వకండి. అండ్ R20 రెగ్యులేషన్స్ మీకు వచ్చేటప్పటికి ఎవరైనా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉండి ఫస్ట్ ఇయర్ సప్లీలు ఇంకా క్లియర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మే మంత్లో నోటిఫికేషన్ వస్తుంది, ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ ఎవరికైతే M1 ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాంటివి సబ్జెక్ట్స్ ఎవరికైనా ఉంటే గట్టిగా ట్రై చేయండి. తప్పకుండా పాస్ అవ్వడానికి మ్యాక్సిమం ఈ ఎఫర్ట్ పెట్టండి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్స్ కొంతమంది అయితే ఇంకా రాసే వాళ్ళు ఉంటారు. పాస్ అవుట్ అయ్యి 4 years తర్వాత కూడా రాసే వాళ్ళు ఉంటారు. సో ఆ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. ఎందుకంటే ఒక్కసారి ఫెయిల్ అయ్యాము అంటే అవి ఇంకా ఫెయిల్ చేస్తూనే ఉంటారు. సో అది అందరికీ జరుగుద్దని నేను చెప్పను, రేర్ కేసెస్లో జరుగుతుంది. అంటే లక్ లేని వాళ్ళకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి పాపం. సో అదంతా యాజ్ బీటెక్ స్టూడెంట్స్ అందరికీ తెలిసిన విషయమే అవన్నీ. సో ఈవెన్ మీ ఫ్యాకల్టీస్ కూడా చెప్తూ ఉంటారు. సో ఇదన్నమాట అప్డేట్ బీటెక్ సంబంధించి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి. సో ఎవరైనా రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యుయేషన్ అట్లకి అప్లై చేయాలనుకుంటే ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అఫీషియల్ నోటిఫికేషన్. సో ఫీజ్ డీటెయిల్స్, లాస్ట్ డేట్ ఎప్పుడైనా చెక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి రీచెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్టీయూ అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జేఎన్టీయూ అప్డేట్స్. వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ చేయండి.